अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ముఖ్యాంశాలు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలి. సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం హాల్ జిల్లా అధికారులతో సమీక్షించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్. జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామచందర్ అన్నారు. మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి డి వరప్రసాద్లతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ అభివృద్ధి రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, పంచాయతీ రాజ్ శాఖ, పరిశ్రమలు, ఎస్సీ సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈడీఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలు, ప్రగతిని అధికారులు వివరించారు. ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని, మన విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి శాఖల వారీగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని, అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రభుత్వ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాత్రికేయులతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందుతున్నాయా లేదా పరిశీలించి సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఎస్సీలకు కేటాయించిన అసైన్ ల్యాండ్ పట్టాలు అందించే అవకాశంపై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశామని, విదేశీ విద్యా పథకం, గురుకుల పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్పై రివ్యూ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిష్కరించాలని, వీటిపై పార్లమెంట్ 2018లో 18A సెక్షన్ కింద ఎస్సీలు అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందని అన్నారు. అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు అండగా ఎస్సీ కమిషన్ ఉంటుందని, దీనిని ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు. గతంలో జరిగిన నేరెళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి నిష్పక్షపాత విచారణ మరోసారి నిర్వహించాలని సూచనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీఎస్సీ కార్పొరేషన్ వినోద్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓ రమేష్ రాజేశ్వర్, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, పోలీస్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్, ఇంకా ఇతరత్ర శిశు సంక్షేమము, ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అందరితో రివ్యూ జరగాలి. ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం. భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళకు ప్రమోషన్స్ విషయంలో వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం